నాకు స్నో పడిందా? హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సంధ్య. మేము ప్రస్తుతం జర్మనీలో రిగెన్స్బర్గ్ అనే సిటీలో ఉన్నామండి. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి ప్రస్తుతం 1 డిగ్రీ 2 డిగ్రీస్ అలా ఉందండి. మా వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు పడుతుందా అని. ఫైనల్ గా ఈ రోజు అయితే పడిందండి. మాకైతే ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి చాలా థ్రిల్లింగ్ గా ఉంది. చూడడానికి అయితే వ్యూ చాలా బాగుంది, వైట్ గా. అసలు చలికాలం ఇక్కడ ఎలా ఉంటుంది, అసలు ఇంత చలిని వీళ్ళు ఎలా తట్టుకుంటున్నారు, స్నో పడినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మేమైతే ఇప్పుడు పార్క్ కు వెళ్తున్నాం. డాగ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను పదండి. పార్క్ కు వచ్చేసామండి. అదిగో అది కనిపిస్తుందా, అది వుడ్ హౌసెస్ అంటారు. ప్రతి పార్క్ లో ఇలా డిఫరెంట్ వుడ్ హౌసెస్ ఉంటాయి. అంతా కర్రతోనే చేస్తారండి, వుడ్ తోనే. అసలు చూడండి, జనాలే లేరు, ఒక్క పురుగు కూడా లేరండి చలికి. ఏదైనా పని ఉంటేనే బయటకు వస్తారు, లేకపోతే ఇంట్లోనే ఉంటారు ఈ చలికి. మేమైతే ఆల్మోస్ట్ 4 months పైన అవుతుంది బయట ప్రపంచం చూడక. అది చూడండి, జర్మనీ వాళ్ళు పార్క్ లో ఆడుకోవడానికి వస్తున్నారు. వాళ్ళకు ఒక జర్కిన్ లేదు, క్యాప్ లేదు, గ్లౌజెస్ లేదు. అయినా వాళ్ళకి అసలు చలే వేయదు. మనం ఎండని ఎలా తట్టుకుంటామో వీళ్ళు చలిని అలా తట్టుకుంటారు. మనమైతే 1 minute కూడా ఉండలేమండి అలా గ్లౌజెస్ లేకుండా. ఫ్రీజ్ అయిపోతాయి చేతులన్నీ. ఎండ రాక 4 months పైన అవుతుంది. ఎండ అనేదే ఉండదండి, జస్ట్ వెలుతురు ఉంటుంది అంతే. ఇది చూడండి, ఇక్కడ ఇదేంటో తెలుసా, ఇది బోరింగ్ అండి. నార్మల్ గా అయితే వింటర్ లో పైన కొట్టేది ఉంటుంది కదా బోరింగ్ కి, అది తీసేస్తారు. మరి వచ్చిందంటే చాలు మళ్ళీ బిగించి వెళ్తారు. ఎందుకంటే మట్టిలో నీళ్లు పోసుకొని ఆడుకోవడానికి వాటర్ ఫెసిలిటీ ఉండాలి కదా, అందుకని ఆ బోరింగ్ ని కూడా ఇక్కడ అరేంజ్ చేస్తారండి. మేమైతే షాక్ అయ్యాము. మనమైతే మట్టిలో ఆడుకుంటే పిల్లలు అసలు అరుస్తాం కదండి, ఇక్కడ మాత్రం ఫుల్ ఎంకరేజింగ్. పేరెంట్స్ అయినా గవర్నమెంట్ అయినా ఏదైనా. ఎందుకంటే ఇక్కడ సమ్మర్ ఉండేదే 4 months కదండి. ఆ 4 months వీళ్ళు నేచర్ కి ఫుల్ ఎక్స్పోజ్ అవుతారు, సన్ కి. స్విమ్మింగ్ అయినా, పార్క్ లోకి వచ్చి ఆడుకోవడం అయినా. ఇక్కడ చూడండి, ఈ చెట్లు చూడండి, ఈ వింటర్ లో ఈ చలికి ఒక్క చెట్టుకు కూడా ఆకు ఉండదండి. ఓన్లీ క్రిస్మస్ ట్రీస్ కి తప్ప మిగతా ఏ చెట్లకు ఆకులు ఉండవు. ఏదో చిన్న తీగలు ఉండే చెట్లకు ఉంటాయి అంతే. ఆకులన్నీ రాలిపోతాయి వింటర్ లో. అసలు ఈ చెట్లే తట్టుకోలేకుంటే మనుషులు ఎలా తట్టుకుంటారు చెప్పండి. ఇవన్నీ యాపిల్ ట్రీస్ అండి. ఈ ఫస్ట్ 4, 5, 6 ఉండేవి యాపిల్ ట్రీస్. నెక్స్ట్ చెర్రీ ట్రీస్. మీకు సీజన్ వచ్చినప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది డస్ట్ బిన్ అనుకుంటున్నారా? డస్ట్ బిన్నే, బట్ అది కుక్కల్ని బయటికి వాకింగ్ తీసుకెళ్తారు కదా, అప్పుడు అవి బాత్రూమ్ కూర్చున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇలా వదిలేయరండి. దాన్ని తీసి కవర్ లో వేసి ఆ డస్ట్ బిన్ లో వేస్తారు. ఇది ఇక్కడ చూడండి, వుడ్ హౌస్ అని చెప్పాను కదా, లోపల చూపిస్తాను పదండి. ఇదంతా నార్మల్ వుడ్ తోనే చేస్తారు. ఇది స్మూత్ గా వార్నిషింగ్ చేసి అలా ఏం చేయరు. వుడ్ కి ఎలా ఉందో చెట్టు నుండి అలానే తెచ్చి పెడతారు. ఈవెన్ పెయింట్ కూడా చెయ్యరు. చెట్టు మొద్ద ఎలా ఉంటుందో అలానే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గా. తాడ్లతో ఎలా కట్టారు, ఇంత వెరైటీ స్టైల్లో ఉంటుంది. ఒక్కొక్క పార్క్ లో ఒక్కొక్క స్టైల్ తో ఉంటాయి ఇలా వుడ్ హౌసెస్. నార్మల్ గా 4 months ఎండే రాదని చెప్పాను కదా, అందుకనే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందని ఇక్కడ సప్లిమెంట్స్ కూడా వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ టాబ్లెట్స్, సిరప్స్, విటమిన్ డి టాబ్లెట్ సిరప్స్ అన్ని సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. బాగున్నాయి కదా హౌసెస్. ఇవి నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించాయి ఇక్కడ. మీకు ఎలా అనిపించాయో కామెంట్ పెట్టండి. చూడండి, హౌసెస్ కి బయట ఇలా స్లైడర్స్ అటాచ్ అయి ఉంటాయి. ఈ
వింటర్ లో అంత తొందరగా కార్లు స్టార్ట్ అవ్వవు. అందుకే బయటికి వెళ్లే ముందే ఒక 4-5 అవర్స్ ముందు ఇంజిన్ ఆన్ చేసి పెడతారు. అప్పుడు కార్స్ స్టార్ట్ అవుతాయి. ప్లస్ స్నో పడినప్పుడు రోడ్లన్నీ చాలా స్కిడ్ అవుతాయి. ఇక్కడ ఏం చేస్తారంటే ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ మెసేజ్ పాస్ చేయగానే పలానా టైం కి స్నో పడుతుందని అన్ని స్నో రిమూవింగ్ ట్రక్స్ అన్ని రెడీ ఉంటాయండి. స్నో పడడం ఆలస్యం ఇంకా ట్రక్స్ అన్ని వచ్చి రోడ్స్ అన్ని క్లీన్ చేస్తూ సాల్ట్ జల్లుతాయి స్కిడ్ అవ్వకుండా. సాల్ట్ జల్లడం వల్ల ఆ స్నో తొందరగా మెల్ట్ అయిపోయి స్కిడ్ అవ్వకుండా ఉంటుందని. మేము ఈ రోజు స్నో పడిందని చూద్దామని బయటకు వచ్చామండి. లేకపోతే అస్సలు చలికి రాలేము. ఆల్మోస్ట్ మేము 4-5 months అవుతుంది బయట ప్రపంచం చూడక. అండ్ నార్మల్ గా ఏదైనా అవసరమైనప్పుడు సూపర్ మార్కెట్ కి వెళ్ళొస్తుంటాము. ఇంకా అంతే. అయితే ఇల్లు లేదా సూపర్ మార్కెట్. ఇంకా ఇంట్లో మాత్రం ప్రతి రూమ్ కి రూమ్ హీటర్స్ ఉంటాయి. దానివల్ల రూమ్స్ అన్ని నార్మల్ టెంపరేచర్ లోనే ఉంటాయి. ఇది మేము ఉండే ఇంటి గార్డెన్ అండి. గార్డెన్ స్పేస్. స్నోమ్యాన్ చేయాలని స్నోమ్యాన్ చేశాడు స్నోతో. వాడికైతే ఎంత హ్యాపీగా ఉందో. ఉండే ఇంటి పైన ఉక్రెయిన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లలు వీడు పోటాపోటీగా చేశారు ఈ స్నోమ్యాన్స్. చూడండి ఇదంతా స్కూల్ పార్కింగ్ ప్లేస్ అండి. ఇది మా ఇంటికి పక్కన, మేము ఉండే ఇంటికి పక్కనే ఉంటుంది. అదో మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్, తను ఆఫ్రికా నుండి వచ్చాడు, జింబాబ్వే కంట్రీ. చూడండి పార్కింగ్ ప్లేస్ మొత్తం మంచుతో నిండిపోయి ఉంది. ఫుల్ వైట్గా ఉన్నాయి రోడ్లన్నీ కూడా. ఇది వచ్చేసి స్విస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఈ స్కూల్లో దాదాపు ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, జపాన్, ఇండియా ఇలా దాదాపుగా 15 నుండి 16 కంట్రీస్ నుండి పిల్లలు ఉన్నారండి. అదిగో ముందు వెళ్ళే వాళ్ళు కూడా ఇండియా నుండి వచ్చారు. వాళ్ళు కర్ణాటక నుండి. ఇక్కడ ఎంత చలిగా ఉన్నా జర్కిన్స్ వేసుకొని అలా క్యాప్స్, గ్లౌజెస్ అన్నీ వేసుకొని స్కూల్కి వెళ్తూనే ఉంటారండి. ఈ చలికాలం మాత్రం హాలిడేస్ ఇవ్వరు. అయితే ప్రతి సీజన్ చేంజ్ అయినప్పుడల్లా 1 week సీజనల్ హాలిడేస్ అని ఇస్తారు. అదేనండి స్కూల్ కనిపిస్తుంది కదా. వాళ్ళ పిల్లలు ఉండే వాళ్ళైతే పిల్లల్ని స్ట్రాలర్లో వేసి తెచ్చుకుంటారు. ఇక్కడ రోడ్లన్నీ స్ట్రాలర్స్కి సపోర్ట్ చేస్తాయి. హలో హాయ్. ఇందాక చూపించాను కదా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ మదరు, తను నాకు కూడా ఫ్రెండ్ అయింది. వాళ్ళ జింబాబ్వే. స్నో పడితే చూడ్డానికి చూడండి ఎంత బాగుంటుందో. క్లీన్ చేయడానికి ఆవిడ చూడండి ఎంత కష్టపడుతుందో. గత 1/2 hour నుండి పాపం అంతా స్నోనంతా ఎత్తిపోస్తుంది. ఏ రోజు పడిన స్నో ఆ రోజు క్లీన్ చేయకపోతే ఇంకంతే సంగతులు, జారి పడాల్సిందే. ప్లస్ అది గడ్డ కడుతుందండి. ఇంకా క్లీన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అందుకే వెంటనే క్లీన్ చేసుకుంటారు ఎవరి ఇంటి ముందు ఉన్న స్నోని వాళ్ళు. ఇంకా రోడ్స్ మీద అయితే ట్రక్స్ ఉంటాయి. ఆ ట్రక్స్ వచ్చి క్లీన్ చేసి వెళ్తాయి. ఇదైతే మా గార్డెన్ అండి. గార్డెన్ లో గడ్డి మీద చూడండి అసలు గడ్డే కనిపించట్లేదు. వ్యూ చాలా బాగుంది కదా. అయితే ఇంకెందుకండి లేటు, ఫటాఫట్ లైక్స్ కొట్టేయండి. అసలు ఆ స్నోని క్లీన్ చేయడం చాలా కష్టం అండి. చాలా బరువు ఉంటుందంట. ఇంకా అదంతా క్లీన్ చేసే వరకు ఆమె నడుము ఉంటుంది. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారండి. ఈవెన్ ఇంట్లో ఏమైనా రిపేర్స్ వచ్చినా కూడా ఇక్కడ మ్యాన్ పవర్ చాలా కాస్ట్. ఇప్పుడు మనమైతే స్కూల్కి వచ్చేసామండి. ఇదైతే స్కూల్ మెయిన్ బిల్డింగ్. ఇందాక ఎంట్రన్స్ లో చూపించాను కదా, ఈ స్కూల్ మెయిన్ బిల్డింగ్. ఇండియాలో అయితే మా వాడు అప్పుడప్పుడన్నా స్కూల్కి వెళ్ళనని అనేవాడు. ఇక్కడ మాత్రం వాడికి బాగాలేకపోయినా స్కూల్ వద్దన్నాడు. ఇంకా ముందే వెళ్ళాలని రోజు నాతో గొడవ పడతాడు. ఏంటి లేట్ చేసావని. ముందెళ్తే అక్కడ ఆడుకోవడానికి పిల్లలకి అన్ని టాయ్స్ ఉంటాయి. అందుకని 8:30 స్కూల్ అయితే 8కే వెళ్ళాలని నాతో రోజు గొడవేవాడికి. ఈ స్కూల్లో కిండర్ గార్డెన్, ప్రైమరీ స్కూల్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉంటుందండి. ఇది చూడండి, ఇది వచ్చేసి స్కూల్కి బ్యాక్ సైడ్ రూటు. ఈ రూట్ నుండి వెళ్తే స్కూల్లో ఉండే పార్క్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఓకే అండి, బాయ్ బాయ్, టేక్ కేర్.